ఇండియా కూటమిపై కీలక వ్యాఖ్యలు చేశారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. ప్రధాన పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అభ్యర్థుల ఎంపికలో మిగతా పార్టీలను కలుపుకోవడం లేదని అన్నారు. గత అనుభవాలతో ఆలస్యం చేయకుండా పోటీ చేసి స్థానాలకు తమ అభ్యర్థులను ప్రకటించామని అన్నారు. సిపిఐతో కలిసి పోటీ చేయాలనుకున్నామని, కానీ సిపిఐ ముందుకు రాలేదని అన్నారు. భువనగిరిలో సిపిఐ పోటీ చేస్తుందని, జహంగీర్ తరపున ప్రచారం కూడా ప్రారంభమైందని తెలిపారు. ఇండియా కూటమి పార్టీల మధ్య జరగడం, కొన్ని సీట్లు ఒప్పందాలు, ఐక్యంగా కలిసిన ప్రయత్నాలు జరుగుతుంది. కానీ ఇండియా కూటమిలో ప్రధాన పార్టీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా ఆ పార్టీలో ఉన్న అభ్యర్థుల గురించి, వాళ్ళని ఎంపిక చేయడం గురించి మాట్లాడుకుంటున్నాము. ఇతర కలిసి వచ్చే మిత్రమైన పార్టీలు కూటమిలో ఉన్న భాగస్వామ్య పార్టీలు పెద్ద పార్టీలో ఉన్న బాధ్యతని కాంగ్రెస్ వస్తున్న మధ్యవర్తులు వస్తున్న 4 రోజులు ముఖ్యమంత్రి గారు కమిషన్ కూడా కలిసి మాట్లాడుతున్నారు. తెలియదు 1000 కోట్ల పైబడి ఆస్తి కలిగి ఉన్నారు. 100 మంది ఉన్నారు మన దేశంలో. ఇప్పుడు మోడీ గారి పరిపాలనలో 2022 లెక్కల ప్రకారం 1103 మంది బాగా పెరిగారు. అలాగే బిలియనర్స్ అంటే 7,000 కోట్ల 2012లో 59 మంది ఉండేవారు. ఇప్పుడు 2022 221 మంది. మొత్తం మన దేశంలో ఉండే ఆదాయంలో 1% ఉండే టాప్ ప్రజల్లో మొత్తం ఆదాయంలో 23% వాడదు. సంపదకి 40%. అంటే మోడీ గారి పరిపాలనలో ప్రజలకు ఏమి దొరకలేదు. మొత్తం సంపన్నులు మాత్రం దేశానికి కొలగొట్టి లబ్ధి పొందారు. అందులో 5 కుటుంబాలు కాదు. కాబట్టి ఇదేనా ట్రైల్, మనం చూపించిన ట్రైల్. ఇంకా సినిమా ఎట్లా ఉందో చూడవచ్చు.